హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చట్నీ టాక్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే అజయ్ ఘోష్ గారు లేటెస్ట్ గా నటించిన సినిమా అయిన మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూన్ 14, 2024లో థియేటర్లో రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై శివ. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా. కామెడీ పరంగా అంతగా ఎంజాయ్ చేయాల్సిన సీన్స్ లేవు, కానీ డ్రామా పరంగా కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి భయ్య. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే అజయ్ ఘోష్ అలియాస్ మూర్తి ఒక 50 నుండి 55 సంవత్సరాల వయసు ఉన్న మూర్తి తన ఎన్నో కోరికలు ఉన్నా, అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని చిన్నప్పటి నుంచి కోరిక ఉన్నా కూడా అవన్నీ పక్కకు పెట్టేసి మ్యూజిక్ క్యాసెట్స్ అమ్ముతూ తన జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఒక సిచ్యువేషన్లో డీజే ఆపరేటర్ అవ్వాలి అయితే అనుకుంటాడు. మరి మూర్తి డీజే ఆపరేటర్ అయ్యాడా? ఆ డీజే ఆపరేటర్ అవ్వడానికి కారణం ఏంటి? ఇలా డీజే ఆపరేటర్గా తన ముందుకు వెళ్తుంటే తన మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఎలాంటి స్ట్రగుల్స్ పడింది, చివరికి ఏమైంది, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మూవీ మీరు చూడాల్సిందే. ఈ మూవీ మాత్రం డ్రామా పరంగా కొన్ని సీన్స్ మాత్రం చాలా వరకు కనెక్ట్ అయితే అవుతారు భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు నచ్చుతుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ల్యాగ్ అయితే అనిపించింది. అనవసరమైన ఎమోషనల్ సీన్స్ అయితే యాడ్ అయితే చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే ఎంత బాగుంటుందో సెకండ్ హాఫ్ అంతగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. అనవసరమైన సీన్స్ యాడ్ చేయడం, అంతేకాకుండా ల్యాగ్నెస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. బేసిక్గా స్టోరీ లైన్ చూసుకుంటే భయ్య, చాలా మందికి అంటే లైఫ్లో ఏమైనా చేయాలి అనే డ్రీమ్ అయితే ఉంటుంది. వారికి మాత్రం చాలా వరకు కనెక్ట్ అయితే అవుతుంది ఫస్ట్ హాఫ్. ఈ సినిమాలో దగ్గర 5 to 6 సాంగ్స్ అయితే ఉన్నాయి. సాంగ్స్ అయితే అంతగా నచ్చకపోవచ్చు. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొద్దిగా అయితే వర్కౌట్ అయింది. అలాగే ఎమోషనల్ అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అప్పుడు కొద్ది వరకు అయితే వర్కౌట్ అయితే అయింది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు భయ్య, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మంచి ఎమోషనల్ సీన్స్ అయితే కనెక్ట్ అవుతారు ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే. సినిమాటోగ్రఫీ అలాగే నైట్ సమయంలో వచ్చే విజువల్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్లో ఆమని గారు అయితే నటించారు. మంచి క్యారెక్టర్లు అయితే నటించారని చెప్పుకోవచ్చు. అలాగే అజయ్ ఘోష్ గారు గతంలో చాలా సినిమాలో విలన్గా అయితే నటించారు, కానీ ఈ సినిమాలో ఒక ఫాదర్గా నటించడం, అలాగే చాలా వరకు పిల్లల కోసం సాక్రిఫైస్ చేయడం, ఇలాంటి క్యారెక్టర్లో నటించడం ఇదే మొదటిసారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మొదటిగా ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే భయ్య, స్టోరీ మాత్రం చాలా యూనిక్ అని చెప్పుకోవచ్చు. ఒక 50 to 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వ్యక్తులకు తను ఏమైనా సాధించాలి అని అనిపిస్తూ ఉంటుంది, కానీ వెనుక ఉన్న ఫ్యామిలీ ప్రెజర్స్ కానివ్వండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, లేకపోతే ఏజ్ అయిపోయింది, ఇలా ప్రతి ఒక్క దానికోసం అయితే వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఈ సీన్ మాత్రం ఒక 25 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న చాలా మందికి కనెక్ట్ అయితే అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం చేసే పనిలో ప్రేమే ఉండాలి, కానీ డబ్బు కోసం అయితే వర్క్ చేయకూడదు అనే ఒక డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి ఒక 2-3 డైలాగ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కనెక్ట్ అయితే అవుతుంది. అలాగే అజయ్ ఘోష్ గారు ఫాదర్ అండ్ డాటర్ ఒక ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది భయ్య, అది చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. అబ్బాయి పుడితే వారికి ఏదైతే నచ్చుతుందో ఆ ఫీల్డ్కి వెళ్ళి నీ లైఫ్ సెట్ చేసుకొని ఫాదర్ ఎలాగైతే అంటాడో డాటర్కి కూడా అలాగే వెనుకుని నడిపించాలి అని ఒక డైలాగ్స్ ఉంటుంది భయ్య, అది చాలా వరకు వర్కౌట్ అయింది. అలాగే క్లైమాక్స్ లో అజయ్ ఘోష్ గారిది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఫ్యామిలీ కోసం చాలా గొప్పగా అయితే చెప్పాడు, ఇది కూడా వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతేకాకుండా కొన్ని ఎమోషనల్ డైలాగ్ చాలా వరకు సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఎంతవరకు వర్కౌట్ అయిందో సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు ల్యాగ్నెస్ అయితే అనిపించింది. అంతేకాకుండా అనవసరమైన ఎమోషనల్ సీన్స్ అయితే యాడ్ చేశారు భయ్య. అది ఒకటో రెండో కాదు, కనీసం 3 to 4 ఎమోషనల్ సీన్స్ అయితే యాడ్ చేశారు. అది చాలా వరకు ల్యాగ్నెస్ అయితే అనిపించింది. అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో 5 to 6 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో నుంచి ఒకటో రెండో నచ్చుతాయి, కానీ మిగతా సాంగ్స్ మాత్రం నచ్చవు. ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ కానివ్వండి, అలాగే ఎమోషనల్ డైలాగ్స్ అయినా కానివ్వండి కనెక్ట్ అయినాయి, కానీ క్లైమాక్స్ లో వచ్చే మాత్రం ట్విస్ట్ అండ్ ఈ ఎమోషనల్ డైలాగ్స్ అనుకున్నంతగా అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. కొన్ని లాజిక్ లైన్ సీన్స్ అయితే ఉన్నాయి, అవి కొద్ది వరకు చూపించేది ఉంటే సినిమా సెకండ్ హాఫ్ లో కూడా కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. ఈ మూవీ థియేటర్లో చూడాల్సిన పెద్ద మూవీ అయితే కాదు భయ్య, కానీ ఓటీటీలో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. నాకు మాత్రం ఒక 50 to 60% అయితే నచ్చింది భయ్య. మీరు ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్కి ఎమోషనల్ అయితే అవుతారు. అంతేకాకుండా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని ముందుకెళ్తున్న వారికి మాత్రం కొన్ని డైలాగ్స్ అయితే కనెక్ట్ అయితే అవుతాయి. ఇప్పుడు చూసుకుంటే అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి.
ఓకే ఫ్రెండ్, చూసారు కదా మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.